2025లో నువ్వు ఏం నేర్చుకున్నావు? రియల్ ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకున్నాను. స్నేహితుడు వేరు, ఫ్రెండ్ వేరు, రెండు వేరు వేరు. స్నేహితుడు అంటే మనం ఏ టైంకైనా కాల్ చేస్తే ఖచ్చితంగా ఎత్తుతాడు. ఫ్రెండ్ అనేవాడు తన అవసరమైనా లేదా తనకి మనతో ఏదో పని ఉంది లేదా హాయ్ బాయ్ అన్నంత వరకు మాత్రమే. స్నేహితుడు అనేవాడు ఏ టైంకైనా కాల్ చేస్తే ఖచ్చితంగా ఎత్తుతాడు. కాబట్టి నేను నా సర్కిల్ చేసుకుంటే నా బ్యాచ్లోని నాకంటూ కొంతమంది ప్రయారిటీ ఇచ్చాను. వాళ్ళకి ఇంకా 2026లోని వాళ్ళతోనే ఇంకా స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అంటే వాళ్ళతోనే హ్యాపీగా మూమెంట్స్ అన్నీ. 2026లో నీ లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? 2026లో అంటే హ్యాపీగా ఉందాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరితో పాజిటివ్గా. అండ్ నాకు ఒక ఐడియా వచ్చింది ఎలా ఉండాలి మనకి. అంటే నా పాస్ట్ నాకు చెప్పింది ఇలా. అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్లో కొన్ని డ్రాప్స్ ఉన్నాయి, అంటే దెబ్బలు తగిలే కొంచెం గట్టిగానే. దాన్ని ఐడియా చేసుకొని ఇంకా ఒక క్లారిటీతో క్లియర్ మైండ్ సెట్తో ఉందాం అనుకుంటున్నాను. అండ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. బీ హ్యాపీ. అందరు బాగుండాలి. ఇయర్ అందరికీ హ్యాపీగా ఉండాలి, ఎవరికి ఏం కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నాను. షూర్ ఆల్ ద బెస్ట్ 2026 టు ఆల్ ఆఫ్ దెమ్.